హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు ఫ్యాక్ట్స్. పోలీస్ వర్గం కథ తెలుసుకుందాం రండి. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఎవరి పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తున్నాయి. కార్తీక మాసం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతే కాదు, ఆ ఆచారాన్ని పాటించవలసిన అవసరాన్ని సూచించే గాథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడలు ఉండేవారట. వారందరిలో చిన్న కోడలైన పోలి చిన్నప్పటి నుంచి పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కూడా ఉండేది. తనింటి భక్తురాలు వేరొకరికి లేని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ కూడా లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారట. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తిడి చేసి పోలి దానిని కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేదట. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా ఆ దీపాలను వెలిగించి పోలి చివరకు అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టకూడదని ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసి పోలిని చూసి దేవదూతలు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందుతో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడలను ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి బయలుదేరాలని చెప్పి ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేందుకు మంచి మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పలతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బల్లో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి డిప్పాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 30 ఒత్తులు వెలిగించి నీటిలో వదిలే మాసమంతా దీపారాధన చేసి పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపదానాన్ని, స్వయం పాకాన్ని కూడా దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలా మంది పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇది పోలీస్ వర్గం వివరణ. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామో లేదో అన్నది తర్వాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే అనిపిస్తుంది. ఈ కథలోని ఆంతర్యం తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొనరాగమని హెచ్చరిస్తుంది. అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలని నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.